ఉద్యోగ మిత్రులందరికీ జై భీమ్. నా పేరు యూఎఫ్ఏ యాకూబ్ పాషా. నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్గా చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, తేదీ 18/2/2024 రోజున మన హైదరాబాద్లో గల నాంపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది. ఈ కార్యక్రమంలో ముందుగా మీకు తెలుసు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎప్పుడైనా ఉద్యోగుల పక్షాన్ని నిల్చొని కొట్లాడుతుంది. ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ నాయకులకు బానిసలు కాకుండా అనేక సందర్భాల్లో ఉద్యోగుల క్షేమమే పరమావధిగా పనిచేసే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరొక్కసారి 317 జీవోతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా సతమతమవుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 317 జీవోను, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొని వస్తానని, అలాగే ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటామని హామీ ఇచ్చిన ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక 317 జీవో సమస్య ఇంకా అలాగే ఉండిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి 317 జీవో పైన గుర్తు చేస్తూ, అలాగే 317 జీవోను ఎత్తివేస్తారని ఈరోజు ఉద్యోగులు చూసే తరుణంలో డిప్యుటేషన్లు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒక కొత్త సమస్యను సృష్టించే తప్పిదం జరిగిందని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే 317 జీవోను ఏ విధంగా వాళ్ళు ఈ సమస్యను ఈ జటిలమైన సమస్యను, గత ప్రభుత్వం చేసిన ఈ జటిలమైన ఈ సమస్యను ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కార మార్గాలు చేస్తుంది అనేదే ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. జీవోను సవరణ చేస్తూ ఏ విధంగా సవరణ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారంటే, వారికి రాజ్యాంగం కల్పించిన స్థానికత హక్కును కోల్పోనీయకుండా, భంగం కలిగించకుండా జీవోను సవరణ చేస్తూ ఉద్యోగులకు ఆప్షన్స్ ఇస్తూ వెంటనే ప్రభుత్వం ఇది ఆర్థికపరమైన అంశం కాదు కాబట్టి, ప్రభుత్వం పైన ఎటువంటి ఆర్థిక భారం పడేది లేదు కాబట్టి ఈ సమస్య పైన ఇమీడియట్గా వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసి దీని పరిష్కార మార్గాలు వెతకాలని, ఉద్యోగులకు ఊరట కలిగించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరుతూ, అలాగే 142 జీవో, మెడికల్ డిపార్ట్మెంట్లో జారీ చేయబడిన 142 జీవోను వెంటనే రద్దు చేసి, అలాగే పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఉద్యోగులను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని, ఉద్యోగులు కైకిలు చేస్తే వచ్చే జీతం సుమారు 12 నెలలు పనిచేస్తే కేవలం 10 నెలలు జీతం తీసుకునే పరిస్థితి ఉద్యోగులకు ఈ సందర్భంగా ఉన్నది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఉద్యోగులను మినహాయించాలని, ఇలాంటి అనేక సమస్యలు ఉన్న ఈ తరుణంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ మీటింగ్ మన హైదరాబాద్లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహిస్తున్నది. సో ఉద్యోగులందరూ కూడా 18వ తారీఖు ఆదివారం రోజున ఉద్యోగులు తండోపతండాలుగా బయలుదేరి సంఘాలకు అతీతంగా ఉద్యోగుల ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి కనబడే విధంగా, వినబడే విధంగా గర్జించాలని ఉద్యోగులందరినీ ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాము. దీన్నే ఆహ్వానంగా మీరు స్వీకరించి 18 తారీఖు 2వ నెల 2024 ఆదివారం రోజున ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని మరొక్కసారి విన్నవిస్తూ,
మీ యూఎఫ్ఏ యాకూబ్ పాషా. థ్యాంక్ యూ.